కాలం దేన్ని మర్చిపోదు, అన్నింటికి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుంది. ఈ మాట వైసీపీ అధినేత జగన్ రెడ్డికి అక్షరాల అతికినట్లుగా సరిపోతుంది. సోషల్ సైకోల అరెస్టులు, పార్టీని వీడుతున్న నేతలు పక్కలో బల్లెంలా చెల్లెలు. అసెంబ్లీలో అటు అయ్యన్న ఇటు రఘురామతో జగన్కు పీడకల పట్ట పగలే చుక్కలు చూపిస్తోంది. రివర్స్లో తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలు ఒక్కొక్కటిగా విరిగిపోతున్నాయి. నేను మొనార్క్ని, నా అంతటి వాడు లేడు, నేను చెప్పిందే శాసనం అంటూ గడిచిన 5 ఏళ్లలో పాలన సాగించిన జగన్ రెడ్డికి చేసిన పాపాలు ఇప్పుడు శాపాల్లా వెంటాడుతున్నాయి. నాడు అడ్డదిడ్డంగా వాడుకున్న అసత్య అస్త్రాలు, చేసిన పాపాలు నేడు రివర్స్ లో తమ పవర్ చూపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి ఫ్యాన్ రివర్స్ లో తిరుగుతుండటంతో జగన్ రెడ్డికి ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విషం చిమ్మి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ విర్రవీగిన వైసీపీ సైకోల అరెస్టులు ఓవైపు, ఘోర పరాభవం ఎదురైనా తీరు మారని జగన్ తీరుపై విసిగెత్తి పార్టీని వీడుతున్న నేతలు మరోవైపు, ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు ఇంకోవైపు, తాను సంధించిన బాణం తనకే రివర్స్ అయి రాజకీయంగా వ్యక్తిగతంగా పక్కలో బల్లల్లా తయారైన చెల్లెలు ఇంకోవైపు. వీటన్నిటిని మించి అసెంబ్లీలో స్పీకర్ గా అటు అయ్యన్న, డిప్యూటీ స్పీకర్ గా ఇటు రఘురామతో జగన్ కిప్పుడు ఎటు చూసినా సవాళ్ల సవారే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలికపిల్లలాగా అయిపోయింది. కుడితిలో కనుక ఎలికపిల్లగా పెడితే ఎలైతే ఎలకపిల్ల గిలగిల ఎట్టయితే కొట్టుకుంటుందో, ఓ పక్క 151 సీట్లు వచ్చినాయి. నేను పులిని, సింహాన్ని, ఏనుగుని లొట్టపెట్టని అన్న జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు రాగానే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. 2 చెల్లెలు షర్మిలారెడ్డి ముందు నుంచి పొడిచే పోటు, వెనక నుంచి పొడిచే పోటు, ఆమె మీద పెట్టిన సోషల్ మీడియా సైకోలాగా పెట్టిన స్క్రోలింగులు, ఇవన్నీ కూడా ఆయనకి శాపాలైనవి. రెండోది పోలవరం 5 ఏళ్ళు అధికారం నుండి పోలవరంలో ఇటుక బిల్ల పెట్టలేదండి ఒక ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడుందో తెలియకుండా బతకనిచ్చిందండి. బతకేం అలా. ఆయన తాడేపల్లిలో హ్యాపీగా ఉన్నాడు. 5.5 కోట్ల మందికి రాజధాని లేకుండా చేశారు. ఉద్యోగాలు అన్నాడు, ఉద్యోగాలు లేవు. పరిశ్రమలు తెస్తానన్నాడు, పరిశ్రమలు తీసుకురాదా. రుషికొండను మాత్రం కట్టాడు, ఎవడో కట్టమల్లా. ఆంధ్ర రాష్ట్రంలో ఎవడో ఏ నియోజకవర్గ ప్రజలు కానీ, ఆఖరి పులివెందులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, 26 జిల్లాల ప్రజలు ఎవడు కూడా రుషికొండ కట్టయ్యా అని అలా భార్య కోసం కట్టుకున్నాడు. అలకపాన్పై 1,70,00,000 రూపాయలంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇలా చిందరవందరైన పరిపాలన చేశాడు. సోషల్ మీడియా సైకోల కేసులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు విచారించడంతో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. వైసీపీ సోషల్ మీడియా సైకోలకు ఉచ్చు బిగుస్తోంది. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టారీతిన రెచ్చిపోయిన పలువురు సెలబ్రిటీలకు సైతం రోజులు మూడడంతో ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో తెలియక భయంతో వణికిపోతున్నారు. శ్రీరెడ్డి లాంటి వాళ్లు క్షమించమంటూ మొసలి కన్నీళ్లు కార్చినప్పటికీ ఫలితం లేదన్నది తేలిపోయింది. సోషల్ మీడియా సైకోలకు మున్ముందు ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ గ్యారంటీ అని కూటమి ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు పంపింది. ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా సోషల్ మీడియా సైకోలపై కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది. సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో జగన్ సోషల్ సైకోల బ్యాచ్ లో కేసుల భయం పట్టుకుంది. మరోవైపు వై నాట్ 151 అంటూ ఎంతో ధీమా వ్యక్తం చేసిన జగన్ రెడ్డికి ఏపీ ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చి కోలుకోలేని దెబ్బతీశారు. ఇక అప్పటి నుంచి కీలక నేతలంతా ఒకరి తర్వాత ఒకరు వైసీపీకి రాజీనామా చేస్తూ బయటకు క్యూ కడుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం కూటమి పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఆళ్ల నాని నుంచి లేటెస్ట్ గా వాసిరెడ్డి పద్మ వరకు అందరూ జగన్ కు వెన్ను దన్నుగా నిలిచిన వారే. అయితే ఈ లీడర్లంతా ఇప్పుడు
ఫ్యాన్ పార్టీకి దూరం అవడానికి జగన్ అహంకార పూరితమైన వైఖరే కారణమన్నది జగమెరిగిన సత్యమంటున్నారు రాజకీయ నిపుణులు. కష్టకాలంలో పార్టీ కోసం, నమ్మిన నేత కోసం పనిచేసిన నేతలు అధికారంలో ఉన్నప్పుడు తమకు దక్కని గౌరవం, జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు రాజీనామాల బాట పడుతున్నారు. ఇక జగన్ వదిలిన బాణం షర్మిల తనకే రివర్స్ అయి ఆయన్ను ఎంతలా ఉక్కిరి బిక్కిరి చేస్తుందో తెలిసిందే. రాజకీయంగా షర్మిల సంధిస్తున్న ప్రశ్నలు, అస్త్రాలు జగన్ను గుక్క తిప్పుకోనివ్వడం లేదు. ఇక ఓటర్ షేర్ తక్కువని, కాంగ్రెస్ కు అస్తిత్వమే లేదన్న జగన్ కు ఓ రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు షర్మిల. 38% ఓటర్ షేర్ వచ్చినా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళండి, ఎవరు ఇన్సిగ్నిఫికెంటో తెలుస్తుంది. ప్రజలు మీకు ఓట్లేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదు. ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామాలు చేయండంటూ షర్మిల చేసిన కామెంట్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి వెళ్లనంటూ అలిగి కూర్చున్న జగన్ రెడ్డి తీరుపై ఏపీ ప్రజలు ఇప్పటికే మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా మరో సమస్య వచ్చి పడింది జగన్ రెడ్డికి. స్పీకర్ గా అయ్యన్న, డిప్యూటీ స్పీకర్ గా రఘురామరాజు ఉండడం జగన్ రెడ్డికి ఇప్పుడు ఓ పీడ కలగా మారిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో అయితే అయ్యన్న పాత్రుడు, లేకపోతే డిప్యూటీ స్పీకర్ గా రఘురామరాజు ఉంటారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన జగన్, ఒకవేళ సభకు వస్తే ఆ ఇద్దరిలో ఎవరు సభాపతి స్థానంలో ఉన్నా నమస్కరించాలి, అధ్యక్ష అంటూ సంబోధించాలి. అదే జరిగితే సభలో కూటమికి చెందిన 164 మంది రియాక్షన్ ఎలా ఉంటుందో జగన్ కు తెలియంది కాదు. అయితే జగన్ సభకు రావాలని, ప్రజా సమస్యలపై స్పందించాలని అయ్యన్న, రఘురామరాజు ఇద్దరూ కోరుతున్నారు. అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గా వీరిద్దరూ ఉండడంతో జగన్ అసెంబ్లీకి వస్తారా అన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. మనం అమరావతి ఉద్యమంలో కానీ లేదా బహుజన కులాల ఉద్యమంలో కానీ మాలాంటి వాళ్ళం ప్రజల స్వరాలుగా లేదా ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్రం కుక్కలు చింపిన ఇస్తరు చేసేస్తున్నావు, నీ విధానాలు మార్చుకో, లేకపోతే ప్రజలు తిరగబడతారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళే నీకు ప్రభుత్వం అధికారం ఇచ్చేది, ఏ ప్రభుత్వమైన 5 ఏళ్ళు ఉంటావయ్యా, నువ్వు 50 ఏళ్ళు ఉండవయ్యా అని మేము అన్నాం. ఆయన 30 ఏళ్ళు ఉంటానన్నాం. 30 ఏళ్ళు ఉంటానని చెప్పిన 5 ఏళ్ళకే తాడేపల్లి వదిలేసి యలహంక ప్యాలెస్లో పోతున్నాడు. కర్ణాటకలో ఆయనకు ఒక బిల్డింగ్ ఉంది, యలహంక ప్యాలెస్ దాని పేరు. దానిలో 134 గదులు ఉన్నాయి. మరి ఎన్ని గదులు ఉంటాడు నాకు తెలియదు, కానీ 134 గదుల ఒక కోటలాగా అనమాట. కాబట్టి రెంటికి చెడ్డ రేవడిలాగా అటు పార్టీ పరంగాను, పైగా మళ్ళీ పార్టీలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు బులోమంటూ. 2 చేతులు జేబులో పెట్టుకొని ఎవరో సినిమా రచయిత చెప్పినట్టుగా అలా వెళ్ళిపోయి జనసేనలోకి, బీజేపీలోకి, తెలుగుదేశంలోకి పోతున్నాడు. మళ్ళీ ఈయన ఏదో 7 సముద్రాలు దాటి వస్తానన్నాడు. ఈయన ఇంతకుముందు పెద్ద బోట్ ఉండేది. మొత్తానికి ఏది ఏమైనా జగన్ కిప్పుడు కాలం కలిసి రావడం లేదు. చేసిన పాపాలు శాపాలై వెంటాడుతున్నాయి. కాలం వడ్డీతో సహా అన్ని తిరిగి ఇచ్చేస్తుండడంతో బ్రోచేవారెవరురా అంటూ జగన్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు.